గాయ్స్ మనం లాస్ట్ ట్రిప్ కి వెళ్తున్నాం. నా ప్రాణమా నన్ను వీడిపోకుమా, నీ ప్రేమలో నన్ను కలగనీకుమా. ది మోస్ట్ అందగాడు. సో గాయ్స్ మా వాళ్ళు అయితే స్నానం చేసేసారు. గోయింగ్ టు పాపికొండలు బోటింగ్ పాయింట్. ఎలా అనుకున్నారు చదవండి, వీళ్ళు ముగ్గురు కూడా ఒక్కరికి కూడా సోయలేదు. వేరే లెవెల్లో పడుకున్నారు కదా. ఇక్కడ సిగ్నల్స్ ఉండవు కదా, సో మీరు ఎట్లా సర్వే అవుతా అంటే ఎట్లా ఉంటారు సిగ్నల్స్ లేకుండా ఫోన్ లో? వన్స్ వైకుంఠ ద్వార దర్శనం ప్రశ్న అప్పుడు ఓపెన్ చేస్తారు. ఇంత పెద్ద ఉంది డోర్ మొత్తం. సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోమియో ఫిట్ క్లబ్. సో మేము ఇప్పుడు ఇగో ఆఫీస్ దగ్గర ఉన్నాము. మనం ఏడిపోతున్నాం అన్న? భద్రాచలం. ఏమన్నా విశేషమా? వెళ్తాండి, బాగుంటాయి. వెళ్దామా? భద్రాచలం పోతున్నాము. అవో కార్లో అన్న వాళ్ళు వచ్చేసారు. అందరిది ఆఫ్ రేపే తీసుకున్నాము. తీసుకోలే, నేను అడిగి ప్లాన్ చేసిన. ఇదిగా అప్పటి నుంచి వెయిట్ చేస్తూ వెళ్తున్నా. ఆడుకుంటాం గైస్. ఇక 9:30 అని చెప్పారు. 10:30 అవుతుంది. ఇప్పుడేమో 2 నిమిషాలు కూడా ఆగుతారు, ఫోన్లు చేస్తా ఉన్నారు వీళ్ళు. ఇక వెయిట్ చేస్తారు అప్పటి నుంచి వెళ్తున్నా. ఆడుకున్నాము. అడగండి ఏందండి. అతనికి ఎదురు చెప్పడం నాకు ఇష్టం లేదు. ఐ లవ్ హిమ్. డోర్ ఓపెన్ అవ్వట్లేదు, అది లాక్ లో ఉంది. థ్యాంక్ యూ. స్వర్గంలోకి వచ్చినట్టు ఉంటుంది అబ్బా ఈ కార్ లోకి వస్తాయి. నిజంగా చాలా బాగుంటుంది. దిస్ ఇస్ మై ఫేవరెట్ ప్లేస్. సో గాయ్స్ ఇక వచ్చేసాం. ఎడిపోతున్నాం మనం? భద్రాచలం వెళ్తున్నాం. అరుణ ఫుల్ సీరియస్ మొత్తం. 9:30 గోట్ అంటారు, మళ్ళా గోట్. అరే ఇడికెళ్ళి ఒక్క నిమిషం. 9:30 అని చెప్పారు. 9:30 వచ్చి 10:30 వచ్చి వీడియో అరే రాశిగా డోరేరా. సో గాయస్ ఇగో అప్పటి నుంచి లేట్ చేసింది నేనే. ఏం తిన్నాడు, సైలెంట్ గా కూర్చొని ఉన్నాడు. ఇలా అయితే అమ్మాయికి ఏంటి, రాష్ట్రంలో ఏ అమ్మాయికి అన్నయ్యవు. వెళ్ళిపోమని అన్నాడు. జయలమ్మ తల్లికి జై. జై శ్రీరామ్. ఏందన్నాడు కూర్చోండి నేను పద్ధతిగా. ఎన్ని ఏళ్ళకి వచ్చిండు ప్రమాదం? కొంతమంది అన్నారు కదా ఎగ్జాక్ట్లీ 9:00 రమ్మన్నారు. నేను వచ్చిన 9 o'clock వచ్చి ఇక్కడ బయట వెయిట్ చేస్తున్నా. వాళ్ళు ఏమన్నారు, ఆన్ ద వే అన్నారు. ఓకే లెట్ ఇట్ బి మ్యాన్, లేట్ అవుతుంది కదా అనుకున్నా. బట్ మరి 1 hour 40 minutes లేట్ అవుతుంది. ఐ నెవర్ ఎక్స్పెక్ట్. సార్ గాయస్ ఈయన బాత్రూమ్ లో కూర్చోన్నాడు. అప్పటి సరే ఓకే. సో అయితే నేను ఎక్కడ దాక్కుండా తర్వాత చెప్తా. అప్పటి నుంచి వస్తున్నా అని చెప్పి స్లోగా మంచి మెలోడీ సాంగ్స్ పెట్టాం. నువ్వు కడుపులో అట్లా తిప్పగల, నా కడుపులో మళ్ళీ తిరుగుతుంది, వామిటింగ్స్ అయితే. కార్లో ఎక్కుతున్నట్టానా? అదే వాడే అడుగుతాడు మళ్ళా. నాకు మిస్ మరి వైల్డ్ కొట్టారు అబ్బా. వైల్డ్ గా అది కాదు, యాక్చువల్లీ మీకు టైం సెన్స్ లేదు. మీరు చాలా నేర్చుకోవాలి ప్రమోద్. సీరియస్లీ మ్యాన్, ఐఎమ్ సేయింగ్. ప్రమోద్ ఇప్పుడు ఏం మాట్లాడాడు తెలిసిపోయినాక సాడైనాక మాట్లాడే. విను ప్రమోద్, కొంచెం సీరియస్ గా తీసుకుని నువ్వు టైం సెన్స్. ఒక ప్లానింగ్ లేదు, ఒక ప్లానింగ్. సో గాయ్స్ వెళ్లే ముందు ఇక్కడ కొబ్బరికాయ కొట్టడానికి వచ్చినాం గుడి దగ్గర. ఏం గుడి అన్న అది? చూడలే, కనక దుర్గమ్మ గుడి అంట. ఇదే కార్లో మేము పోయేది.
అది అది హారతి అవన్నీ చేస్తావా? జెన్జీకి ఇష్టం వాడు. పోయి ఆయన అడిగిరా పడి తీసుకురా. ఎట్లా ముట్టిస్తా అనుకున్నావు? ఇట్లా ముట్టిస్తావా? జెన్జీకి ఇచ్చేవాడు. అది ఏ ప్యాంట్ అది? ఏమారా అసోసియేట్ యూనిఫామ్ ప్యాంట్ అది. అదే కదా అసోసియేట్ యూనిఫామ్ అది. అరే ఇచ్చేది దిగబాయ్, ఉన్న వాస్తవం చెప్తున్నా బాయ్. పోలీసు కాదు, అసోసియేట్ ప్యాంట్ అది. నువ్వు ఇచ్చేది రాదు. ప్లీజ్ ఇప్పుడే వెళ్ళిపో నాకు నుంచి. ప్లీజ్ ఇప్పుడే వెళ్ళిపో నాకు నుంచి. బ్యాగ్ మర్చిపోయినా, బట్టలు సరే బట్టలు ఉన్నాయి ఇక ఉందండి ఇక. వెళ్ళేటప్పుడు అట్లా అనవద్దా నాన్న, వెళ్ళేటప్పుడు అట్లా అనవద్దు. బ్యాగ్ వెనకాల నేను చెప్పులు వేసుకున్నావు వచ్చి నీ వాళ్ళు జెన్జీ కిడ్స్ రా బాయ్, వాళ్ళకి తెలియదు. నేను ముందు నుండే చెప్తున్నా, నా మాట వినరా? అది కాదు, ఇది ఎక్కడ అసోసియేట్ మరి ఏం కాదు, వేరే కలర్. అరే ఇది ఫార్మల్ ప్యాంట్ రా బాబు, ఈ షర్ట్ ఎంత అనుకుంటున్నావు? ఫార్మల్ ప్యాంట్ రా బాబు, ఈ షర్ట్ ఎంత అనుకుంటున్నావు? తమరు మాత్రం చాలా మంచి వారిలా ఉన్నారు. తమది మంచి మనసు, తమకు అన్నిటికీ నవ్వే. తమ దగ్గర నాకు బాగా నచ్చింది అదే. తెలీదు వాళ్ళకి, లేడీస్ అన్ని పట్టించుకుంటే కష్టం బాయ్. ఏమంటాం? ఎట్లైట్ ఉందో లేదో కూడా ఇట్లా ఆఫ్ ఉంది. ఆన్ అయింది. వీడియోలో మంచిగా వస్తుందా అని అడుగుతున్నా. ఆఫ్ చేయి అయితే ఆన్ చేయనా నిజంగా? అరే ఇంకా బండి చూడనా, లైట్ ఆన్ చేసి ఇట్లకే తీసుకొని ముఖం మంచిగా అవుతుంది అట్లా. వీడియో పని చెప్తా, పని చేయ నేను చెప్తాను. ఇదే చేస్తారా మళ్ళా మార్చేసి? గాయస్ కొబ్బరికాయ కొడుతుండు ప్రమోద్ అన్న, జల్లి పెళ్లి కావాలని చెప్పి. అన్న జల్లి పెళ్లి కావాలని అమ్మవారికి మంచిగా మొక్కు. డైరెక్ట్ అది గట్టి కొట్టు గతమానం. అది అది గాయస్ అట్ లాస్ట్ ట్రిప్ పోతున్నాం మనం. కార్ కింద అరుణ నా జల్లి పెళ్లి కావాలని మొక్కుతుండు. నైన్ కోసం అని చెప్తారు. గాయ్స్ మనం లాస్ట్ ట్రిప్ కి వెళ్తున్నాం. 9 కోసం అని చెప్తారు. గాయ్స్ మనం లాస్ట్ ట్రిప్ కి వెళ్తున్నాం. చలో ఇప్పుడైతే వెళ్ళిపోదాం. ఆడిపోయినాక కొంచెం అరుణేమంటుండు ఏ వేస్ట్ మనీ. వాళ్ళందరూ జెన్జీ కిడ్స్ రారా, వాళ్ళకి ఇప్పుడు తెలీదు. డౌన్ ద లైన్ ఒక 4 to 5 years తర్వాత అర్థమవుతుంది. ఇది వద్దు అంటే చలో మనం అయితే వెళ్ళిపోదాం. మధ్యలో ఆపినప్పుడు మళ్ళీ వీడియో తీస్తాం. వీడియో మాత్రం పక్క. అరే వాడు చూసి షాప్ ఎట్లా పెట్టినా అదంతా లైట్ చూసి వస్తుంది. విను నేను చెప్తాను. అరుణ్ ఒక్కడికి మనం లాంగ్ డ్రైవ్ ఇబ్బంది పెట్టకుండా టోటల్ ఇప్పుడు 600 kilometers అబ్బా. ఓకేనా, 1 2 3 4 5 5 ఉన్నాం. పర్ హెడ్ 100 kilometers, 500 అయిపోతుంది. సో ఇంకో 100 అరుణ్కి ఎక్స్టెన్షన్ ఇచ్చేద్దాం. సో నీకు డ్రైవింగ్ రాదు కదా మన ఎట్లా? ఇది ఆటోమేటిక్ కార్ రా బాబు, సేమ్ నా స్కూటీ తోలినట్టే. ఇది ఆటోమేటిక్ కార్ రా బాబు, సేమ్ నా స్కూటీ తోలినట్టే. నీ అమ్మ కడుపు కాల నాకు ఏం నచ్చే ఉందన్నారు. బహుశా చిన్న కొడుకు నువ్వే అయి ఉంటావు.
గుద్ది స్కూటీతోనే గుద్ది దించని పట్టుకొని వచ్చింది. నిన్నేని కుదిరా స్కూటీని గుద్ది పట్టుకొని రాలే వంది వాపస్. ఎవరిది డబ్బా ముంగట బాయ్, అది ఇప్పుడు కాదు బాయ్, ఎప్పుడు అది అయితే బండి ఇప్పుడైనా రావాల్సింది. లేదు లైట్. అరే పర్ హెడ్ 100 అంటే ఏమంటావు? పర్యటన బాగుంది కరెక్టే. 100 నేను, 100 నువ్వు, 100 అరవింద్. అది వెళ్ళేసరికి మనకి ట్రిప్ అయిపోతుంది కదా అక్కడ. అయ్యా మరి రివర్స్ 300 చూస్తాం మరి ఓన్లీ 100 అయిపోతుంది. బాబ్రే కాదు జస్ట్ యాక్టివ్ వాళ్ళు అంటాడు తిప్పంగానే వెళ్ళిపోతుంది. అంతే అంతే అంతే. యాక్టివ్ అయ్యే పరిస్థితి తెలుసు ఎట్లా యాక్టివ్ అది. యాక్టివ్ అయ్యే పరిస్థితి తెలుసు ఎట్లా యాక్టివ్ అది. యాక్టివ్ 2017 మోడల్ యాక్టివ్ వచ్చి ఎప్పుడైతే ఏంది. సో గైస్ మధ్యలో ఆపేసి డాబాకి అయితే వచ్చేస్తాం. ఏం డాబా ఇది? సాయి కృష్ణ డాబా అంట. ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం వేగంగా మొత్తం. మళ్ళీ 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 ఎస్పీ సాబ్ డాన్స్. డాగి డాగి అదేమో తింటలేదు. ఆయన ఏమో తినిపిస్తుండే అదేమో తినట్లే. బిస్కెట్లు పెట్టకుండా మనం తినే బిస్కెట్లు పెడితే అది తింటది. అనుకున్నా ప్రమాణం మీసాలు ఎన్నో రోజులకి దావా దొచ్చి రోజులు అంటారు. ఎన్నో రోజులకి దావా దొచ్చి రోజులు అంటారు. ఎరుపు రంగు ఏడా ఉంటే ఆడే ఉంటానంటివి. సో గైస్ అరుణ కీరా రైస్ ఇంట్లోకైనా తెచ్చి ఇంట్లోకైనా తింటాం. మీరు నీ లోపల డబ్బాలు తెచ్చిడు అన్నమా. ఇప్పుడు ఎంత దూరం వచ్చాం? 250 కిలోమీటర్స్. ఇంకెంత దూరం పోవాలి? సారీ 250 కిలోమీటర్స్ ఇంకెళ్ళాలి. భద్రాచలం కొట్టినావా? లేదు మళ్ళా 190 సంథింగ్. 190 రావాలా? మళ్ళా భద్రాచలం కొట్టినాము. రోడ్ ఎట్లుందనా? పాపికొండ రోడ్. నాకైతే క్రేజీ ఉంది. సో గైస్ అరుణ కార్ నడిపిస్తుంటే నాకు కడుపులో తిప్పుతుందంట. ఈయన కడుపులో తిప్పండి, ఆయనకు తిప్పుతుంది అంటే ప్రాబ్లం ఎవరిలో ఉన్నట్టు? ఆయనలో ఉన్నట్టు. నేను తినొచ్చిన బా కావాలని చెప్పి ఇలా 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 తిప్ప కావాలని చెప్పి అన్ని. ఇక అయ్యా లవర్ బాయ్ చూపేలే అప్పటి నుంచి. నేను లవర్ బాయ్ కూడా మనతో. సారీ రా నేను ఎక్స్ప్లెయిన్ చేయలే. సో గాయస్ ఇప్పుడు ఫుల్ కల్ అయితే వేపించినాము. ఇవి వచ్చేసినాయి. మన కాదు అట్లా చెప్తే నీ రియాక్షన్ ఉన్నాను. టమాటా ఎవరు చెప్పారు? వెజ్ లా చెప్పిన కదా వెజ్ అని. మీరు తినండి టమాటా, నేను తింటా. ఆయన కావాలని చెప్పి టమాటా చెప్పండి. భయ్యా కర్రీస్ ఏమేమున్నాయి? ఇంకా మా పెద్ద మనిషి చెప్పండి జరా. ఓకేనా? సో గైస్ ఇక్కడ ఏం లేవు. ఇది ఒక పుల్పాలు ఉన్నాయి. పుల్కాల పుల్కలు కూడా కరెక్ట్గా ఇంకా అవ్వలేదు. ఎవరు ఆపండి అని ఎవరు చెప్పారు? అని ఒక్కసారి వాటర్ బాటిల్ చూపి అలా చూపి. సో గైస్ ఇక్కడ వాటర్ బాటిల్ ఇచ్చిర్రు. ఆడే మొత్తం తెలిసి ఇచ్చిండు. మేము పేరు అయ్యో కిలై లోపల తెల్ల తెల్ల ఉంది. లోపల తెల్ల ఉంది. టీడీఎస్ మిషన్ లేదారా?
ఉంటే 400 వస్తాయి. హెల్తీ ఫుడ్. చలో ఇప్పుడైతే వెళ్ళిపోదాం మళ్ళీ. కాజు వచ్చింది, మీకు ఎవరికైనా కాజు వచ్చిందా? మీకు ఎవరికైనా కాజు వచ్చిందా? నీకు జీడిపప్పు వచ్చిందా? జీడిపప్పు వచ్చేది, ఉప్మా ఉందా? నాకు వచ్చింది. లక్కీ బాయ్. క్యారెట్ వచ్చింది నాకు. ఉప్పు ఉన్నారా ఇందులో? వివేకన బాడీ కాజు అన్న, కాజు వచ్చడం అవసరం లేదు ఇక. అందుకనే నా బాడీలో కాజు ఎక్కువ ఉంది కాబట్టి నేను క్యారెట్ ఏం చేస్తాం, బ్లడ్ వస్తుంది. గాయస్ సాయానికి వచ్చినాం మళ్ళా. ఇది ఏ ఊరు? ఖమ్మం దాటినాం. ఏ ఊరు? ఖమ్మం దాటినాం ఇప్పుడే జస్ట్ ఖమ్మం దాటి. కొనిజర్ల ఏడా చూస్తాం? అది ఉంది మెయిన్ రోడ్ కొనిజర్ల. కంటెంట్ నీకు వచ్చింది గాయస్, ఏదో కంటెంట్ ఇస్తారు చూడండి. అంత మాట అంటే నేను నీ గురించి కంటెంట్ ఇవ్వకర్లే, నువ్వు పెద్ద కంటెంట్ కాదు. ఆయన కాదు అన్న, ఆయన ఎందుకు తేడా చూస్తున్నా వివేకానంద? తేడాగాలని చూస్తారు. నా అందమే నాకు ఇంత ఆపద తీసుకొస్తుందని నేను ఎన్నడూ అనుకోలే తెలుసా. యాక్చువల్లీ ఒకసారి ప్యాంట్ ఇవ్వ ఏసీ లేకుండా ఏసీ లేకపోతే మనిషి. మీకు వీళ్ళందరూ ఆటోలో అడ్జస్ట్ చేస్తారా? 70 కిలోమీటర్ నువ్వు వస్తావు, బొంగు వస్తావు, నువ్వు రావు. నేను లాస్ట్ టైం భద్రాచలం అయినప్పుడు దాంట్లోనే పోయినాం. అప్పుడు నీతో పాటు ఫ్యామిలీ ఉన్నారు కాబట్టి నువ్వు అడ్జస్ట్ అయినావు సిచ్యువేషన్. ఫ్యామిలీ కదా ఈ కథ నువ్వు నా దగ్గర అయ్యా అంటే నువ్వు ఫ్యామిలీ కాదు. నువ్వు అప్పుడు వచ్చింది మీ అమ్మ వాళ్ళతో, మీ చెల్లెలతో, మీ వాళ్ళతో, మా అన్నలతో వచ్చినా. ఇప్పుడు నేను మా అన్నతో వచ్చినా, మా తమ్ముతో వచ్చినా, మా బొమ్మడితో వచ్చినా. ఎప్పుడు దొరుకుతుందా అని చూస్తాడు. అరుణ నా కష్టపడ నువ్వు అడ్డా అన్న 6,000 జీతం నుంచి పనిచేసింది అరుణ. నేను కష్టపడేటప్పుడు ఇటు బచ్చగాడు. ఎందుకన్నా ఇప్పుడు ఏసీ లేకుండా ఉండలేకపోతుంది. దిగు అంతా దుమ్ములే అంతా ఉసుకుందా కార్లాకి వస్తా అంతా. ముంగటంటే ఒక 10 కిలోమీటర్లు పోవాలను. వద్దునా అక్కడ కొంచెం ముందే తీసుకుపోయి సైడ్ కాపుగా దిగుదాం. సెకండ్ హాఫ్ కావాలి. ఇది ఓకేనా? ఓకే నిజంగానే నిజంగా మట్టి సన్నగా ఉంది. సో గైస్ వివేకానంద ఆపుకోలేక నేను పోతా అంటు ఏడికి పోతున్నా అర్థమైతలేదు. ఆప అన్నాడు కారు. రారా ఏడికి చేయబోతుంది. పెట్టరు కుమార్ అలే 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 బా అలే బా అలే బా అలే బా మనసే చూసే చిన్నదాన నీ కోసం, చిన్నదాన నీ కోసం, చిన్నదాన నీ కోసం, చిన్నదాన నీ కోసం నచ్చావే
ఈ మనసే నిమిషం ఏమైనా ఏమైనా నేర్చున్నాని చిన్నవాడ నీ కోసం ఓ చిన్నవాడ నీ కోసం చిన్నవాడ నీ కోసం ఓ చిన్నవాడ నీ కోసం నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా ఇదంతా ప్రేమేనా ఎన్నో వింతలు చూస్తున్నా ఎదలో ఎవరాకి వేళ నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా నా కోసం నేనే వెతికేంతలా నువ్వే లేకుంటే ఏమవుతానో నీ స్నేహాన్ని కావాలంటున్నానుగా కాదంటే నా వేరేటుగా ఏమైనా చేస్తా నమ్మేటుగా ఒకసారి చూసినే వలచానాను వీడిపోదు ఏ మగువైనా ప్రేమిస్తానే ఎంతో బాణంగా ఆ ప్రేమ లోతులో మునిగాక నువ్వు పైకి తేలవే సులభంగా ప్రాణాలైనా ఇస్తారేకంగా అంటే వచ్చేసిందా చలి నీ పైన ఈ ప్రేమ పొమ్మంటే నువ్వంటే పోనే పోదమ్మా బలరామ నరసయ్యో బలరామ నరసయ్యో బంగారుతో నా ప్రాణమా నన్ను వీడిపోకుమా నీ ప్రేమలో నన్ను కలగనీకుమా పదే పదే నా మనసే నిన్నే కలవరిస్తుంది వద్దన్నా వినకుండా నిన్నే కోరుకుంటోంది అనిత 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 ఓ అనిత నా అందమైన అనిత దయలేదా కాస్తైన నా పేద ప్రేమ పైన నా ప్రాణమా నన్ను వీడిపోకుమా నీ ప్రేమలో నన్ను కొలగనీకుమా అవకాశం ఏమో లిరిక్స్ పాఠశాల లిరిక్స్ పెట్టుకుని వెళ్ళగా ఆర్పి పట్ల ఇక్కడ ఆర్పి పట్ల కన్ను చూడు ఎంత చిన్న ఆర్పి పట్ల మధ్యాహ్నం ఒకసారి మిస్ అయిపోయింది కదా వాటి వస్తారు ఈ పాటను బాగా ఫీల్ అయినబ్బా వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు పిచ్చిన జెన్జికిట్టానా జెన్జికిట్లా మీరు సో గైస్ పాల్వాంచకి అయితే వచ్చేస్తాం ఆఫ్టర్ షో టు దిస్ బ్లడీ బర్గర్ నాన్ వెజ్ బర్గర్ జమీల్ మామా బర్గర్ టోటల్ జంక్ ఫుడ్ నాకే కాలింది చాయ్ రా ఏం కాలుతో టోటల్ జంక్ ఫుడ్ రా మంచిగా నాకు వివేకన్నా మనం ఏడికి వచ్చాం నెక్స్ట్ పాల్వంచా నెక్స్ట్ ఇంకా భద్రాచలం ఒక 20 కిలోమీటర్ అంటే అడుగుతారు తీసుకుంటారు తెలియదుగా అంటే వాళ్ళూరు కాబట్టి చాలా తక్కువ. అరే నాన్న మామూలు నేను నిలుపు తీసిన అట్లా ఎట్లా ఒప్పుకొని చూసావా సాక్ష్యం ఒప్పుగా నీకు వచ్చింది నువ్వు మాడవరా అంటే వాళ్ళూరు రాగానే సైలెంట్ అయిపోయాను కదా లేదు ఇప్పుడు అరుమన్ గలీజ్ రోడ్డు పైన కొడుతురు కదా అరుమన్ నువ్వు చెప్పన్నా ఏడికి వస్తాం చెప్పు పాల్వంచి వచ్చినాం నాన్న ఇంకొచ్చేపు అయితే చలో భద్రాచలం ఇలా వెళ్ళిపోతాం వా చలో వెళ్ళిపోదాం ఇప్పుడు అయితే యాక్చువల్లీ ఏదో చదువుకోను ఇదేకన్నా ఏదో చదువుకోను హాస్టల్ చదువుకున్నా అందుకే ఇట్లా తయారయ్యాడు ఇంట్లో చదువుకుంటే ఇట్లా తయారయ్యా పోతుండే ఏడి పన్నాడు. సో ఇదే కమాన్, ఇదే ఎంట్రన్స్ అన్నమాట. చలో ఇప్పటికైతే లోపలికి వెళ్తాం. సో గైస్ వచ్చేసాం భద్రాచలంకి.
గాయస్ ఇక్కడ చెప్పులు లేకుండా వివేకన్న కావాలని చెప్పి నడిపిస్తుండు పైన కారు పెట్టి. అసిస్టెంట్, బాడీ గార్డ్, అసిస్టెంట్, పిఏ, పిఎస్, ఎవ్రీథింగ్. సో టైం ఎంత అవుతుందన్నా? టైం 5:12 అవుతుంది. ఈ టైంలో చాలా నేనే పోతున్నాను. దిగనికి ఇదే ఇద్దరు మళ్ళీ ఎక్కాలి మెట్లు. చెరువు కూడా ఎట్లా పడుతుంది. అరే ఈ మాత్రం కూడా ఎక్కకపోతే ఎట్లా భయ? దిగడం ఈజీగా దిగుతుంది. ఇప్పుడు ఇది గోదావరా? సో గైస్ ఇక్కడ స్నానం అయిపోయింది. ఇప్పుడే ఇలా నీళ్ళే లేవు. ఏవో వేగు పోయి స్నానం చేసుకుని వచ్చిండు, ఫ్రెష్ ఉన్నాడు. ఇక్కడ మొత్తం శ్రీరాముడు అన్ని బొమ్మలు ఉన్నాయి. మొన్ననే శ్రీరామనవమి అయినట్టుంది. సో బొమ్మలన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇదే గోదావరి నీళ్ళు. చూడండి ఇక్కడ వస్తున్నాయి. చెప్పండి. అరవింద ఎట్లా రుద్దుకుంటుండదు లోపల అయినాక. అరే చెప్పనా, చెప్పు చెప్పు. ది మోస్ట్ అందగాడు, ది మోస్ట్ అందగాడు. అందానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి? అది కాలు మొక్కినా తక్కువనే. ఎందుకంటే ఆ స్మార్ట్ ఎవరికి లేదు. అందగాడు ఏమంటారు? సో గాయస్ మా వాళ్ళు అయితే స్నానం చేసేసారు. నీకైతే ఫోటోలు పిచ్చి. అరే మస్తు కనబడుతున్నారు వెనకల. ఇదేనా గోదావరి? తెల్లారిపోయింది స్నానం చేసే లోపు. ఏదో మేడం చేసి పెట్టాను. తెల్లారే స్నానం చేసాం. ఫస్ట్ టైం వేస్తే చెప్పు. నీ అందం ట్యాన్ అవ్వకుండా ఒక క్రీము. నెక్స్ట్ ఇది కాదా, ఇది ఇద్దరు తీసుడు కాదా? ఇప్పుడు ఏమను ఫస్ట్ ట్యాన్ అవ్వకుండా ఒకటి, దాని మీద ఉన్న అందాన్ని కాపాడుకొని ఒకటి. ఇద్దరు ఎట్లున్నారు గొర్రెలు లెక్క. అది గురించి చెప్పట్లేదు. ఇప్పుడు ఎందుకు అవసరం? అది ఇప్పుడు అవసరం లేదు. సన్ స్క్రీన్ అంటే ఎండు ఉన్నప్పుడే వేసుకోవడం కాదు. అవును, ఉన్నప్పుడే ముందు వేసుకోవాలి. ఇప్పుడు ఆర్ఎస్ వచ్చి తీసుకుంటే ఉందా? చిన్న కోరిక, ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. చిన్న కోరిక అన్నది. కార్ విండో తీసి ప్లేస్ ఇస్తా సగంలో ఆరిపోద్ది. ఆయనకి బ్యాక్ సైడ్ కనపడదని చెప్పి ఆయన ఒక బాధ. కనపడదు కదా పోయేటప్పుడు. ఓకే, మనం వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చే లోపు ఆరిపోద్ది. అరే ఏం చేయాలి? ఇది లోపల వేసుకో కదా. పట్టుకుంటాను. చలో వెళ్ళిపోదామా? వచ్చినాం, తెల్లారిపోయింది. ఇప్పుడు స్నానం చేసేసినాం. అందరం చూపాను స్నానం చేసేసినాం. అందరూ ఫ్రెష్ స్నానం చేసినాం గోదావరిలో మొత్తం ఫ్రెష్ స్నానం చేసాం. సో స్నానం చేయగానే మొత్తం ఇట్లా బాడీ లైట్ గా అనిపిస్తుంది, ఫ్రీ అనిపిస్తుంది. మేము చేసిన కరెక్ట్ పని ఏంటంటే పొద్దున 5:30కే స్నానం చేసేసినాము. అదే మధ్యాహ్నము పొద్దున 11 o'clock అయితే ఎండకి మాడిపోతుండే. అందరి ఫేస్ లో గ్లో కనిపిస్తుంది. ప్రమోద్ చాలా గ్లో అయ్యారు. కానీ అందరికన్నా ఎక్కువ వివేక కనిపిస్తుంది నాకు. ఓకేనా? డన్ గాయ్స్, స్నానం అయిపోయింది. టెంపుల్ కి వెళ్ళిపోతున్నాం. ఓకే, జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. సో ఇదే గాయస్ ఎంట్రన్స్. బొమ్మను చూపాను. రామానుజం చార్యులు. లెఫ్ట్ సైడ్ మోడల్.
జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. సో ఇదే గైస్ ఎంట్రన్స్. ఎంత బ్యూటిఫుల్ గా కనబడుతున్నాడు. అటు జై శ్రీరామ్, రైట్ సైడ్ కూడా జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. సో గైస్ ఫోటోగ్రాఫర్ ఫోటో దిగుతున్నాడా? ఇది ఎంట్రన్స్ అన్నమాట. ఇలా ఇలా ఉంటుంది. ఎంట్రన్స్ డోరే కదా మరి. మనకి ఇయర్లీ వన్స్ వైకుంఠ ద్వార దర్శనం ప్రశ్న అప్పుడు ఓపెన్ చేస్తారు. అచ్చా ఇదా ఇంత పెద్ద ఉంది డోర్ మొత్తం. అటుపక్క గుడి ఎంట్రన్స్ అటు పోయి ఇది వెనకాల మొత్తం ఇక్కడ కళ్యాణం చేస్తారు కదా ఇప్పుడు శ్రీరామనవమికి కళ్యాణం చేసేది ఇక్కడే. ఇదే స్టేడియం, మిథిలా స్టేడియం. ఇదిలా స్టేడియం ఫుల్ ఇక్కడ మొత్తం జనాలు. అదే అన్ని అందుకనే అన్ని రాడ్లు ఉన్నాయి మొత్తం లైన్లలో. కెమెరా పట్టిండరు సత్తులు చిన్నాడు. సో గైస్ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. అన్న దర్శనం ఎట్లయింది చెప్పు. సూపర్ అండి, సూపర్. ముఖం కూడా కర్రీ అయింది ఇది. సో ఆకలి అవుతుంది మళ్ళీ, అందుకనే రెస్టారెంట్కి వచ్చినాం తినడానికి టిఫిన్. సో గైస్ అందరు పెసరెట్ అయితే తీసుకున్నారు. ఎవరికైనా ఎట్లుంది టేస్ట్? మంచిగా ఉందా? జంపర్ మే బంపర్. చలో మనం కూడా తినేసేద్దాం. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు రోమియో ఫిట్ క్లబ్. రాజశేఖర్ డ్రైవింగ్ చేస్తున్నాడు. సో చూడండి పాపికొండలు పోతున్నాం అనమాట. భద్రాచలంలో ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, ఫ్రెష్ అప్ అయిపోయింది, దర్శనం అయిపోయింది. సో నౌ వీఆర్ గోయింగ్ టు పాపికొండలు బోటింగ్ పాయింట్. అది ఎలా అనుకున్నారు చదవండి, వీళ్ళు ముగ్గురు కూడా ఒక్కరికి కూడా సోయలేదు. వేరే లెవెల్లో పడుకున్నారు కదా. బాబు బయలుదేరు, ఇంటికెళ్ళి ఏసి చేసుకుని పడుకో వెళ్ళు. బాగా టైట్ అయిపోయారు జర్నీలో. నిన్న నైట్ నుంచి ఒకటే జర్నీ. ఊపిరే పడలు ఆడుతురు, ఒరుతురు, కారు చిన్న కార్లో దుంపుతురు, ఎగురుతురు. అవుట్ అయిపోయారు పడుకురు. ఇక అందరు డాన్సర్లే, అందరు సింగర్లే. లాస్ట్ కి అందరు టైట్ అయిపోయారు. ఆయన పెద్ద సింగర్. ఇదిగోండి చివరి చూడండి, ప్రేమికుడు ఎస్పీ అస్లాం సాబ్, జీర్ బలోచ్. సో గాయస్ ఇదే కోనవరం బ్రిడ్జ్. చూడండి వాటర్ ఎలా ఉన్నాయో. భద్రాచలం బ్రిడ్జ్ లో కన్నా ఇక్కడ ఎక్కువ ఉన్నాయి. చాలా బాగున్నాయి. లొకేషన్ చూడండి, ఎంత గ్రీనరీ. వావ్, బ్యూటిఫుల్. పంట పొలాలు అవేనా చెట్లు? మొత్తం పంట పొలాలు. ఇదిగో ఇప్పుడు ఎండాకాలం అరే గాంజాయి మొక్కలు కాదు అవి. ఇదిగోండి ప్రేమికులు లేచాడు గాంజాయి మొక్కలు కలవరిస్తుండే. సో గాయస్ ఇక్కడ చూడండి లొకేషన్ ఎట్లుందో. మొత్తం పైకి ఆవు చూడండి, అక్కడ చూడండి మొత్తం పైకి ఎట్లుంది. కొండలు ఇదే నాన్న, కొంచెం ముందుకు మొత్తం కొండలు ఉంది. శ్రీశైలం కన్నా ట్రిపుల్ గిత్త చిన్న రోడ్ ఉంది. ఈ చిన్న రోడ్ లో పోవాలి. గోదావరి రైట్ సైడ్. ఓ గోదావరి అంట. ఓ ఆడుంది, పోతాం ఇప్పుడు దాని దగ్గరికి. మధ్యలో తాటి చెట్లు మొత్తం. అసలు కళ్ళు ప్రమోద్కి అయితే ఫుల్ పండగ. సాయంత్రం తాగుదాం కళ్ళు. ఇప్పుడు కాదు, సాయంత్రం. చిన్న గుడిసెలు, ఇక్కడ చిన్న గుడిసెలు ఉన్నాయి మధ్యలో. వీళ్ళు ఇట్లుంటారేమో, ఒక షాపులు ఉన్నాయి, ఏముండయి, ఏం తింటారేమో. హాస్పిటల్ ఉండదు, ఏముండదు. హాస్పిటల్ వెళ్ళాలన్నా వస్తూ దూరం పోవాలి. ఇక్కడ సిగ్నలే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో అయితే తీసిన షాక్ ఉండాలి. ఎట్లనే చిన్న రోడ్, ఆవులే ఉన్నాయి మొత్తం. ఒక మనిషి కనబడ్డాడు అప్పటి నుంచి. గాయస్ ఇప్పుడైతే పాపికొండలకి అయితే వెళ్తున్నాం. అక్కడ బోట్ ఎక్కాలి. ఎక్కి ఏం చేస్తామో, ఎలా ఎరుగుతామో అక్కడ తీసేస్తా వీడియో. స్టే ట్యూన్ గాయస్.
హాయ్ గాయ్స్, ఇప్పుడు డీల్ ఏంటంటే ఫస్ట్ ఇప్పుడు నేను రాజశేఖర్ మా యొక్క నిద్ర మేము సాక్రిఫైస్ చేసిన వాళ్ళు వెనక ఉండడానికి ముగ్గురు కోసం. ముగ్గురు కోసం వాళ్ళ ముగ్గురికి ముగ్గురికి సోయలేదు. వాళ్ళ ముగ్గురు కోసం మేము ఇద్దరం మా నిద్ర సాక్రిఫైస్ చేసినాం. చిన్న మిస్టేక్ చేయలేదు, ఒక్కటంటే ఒక్క మిస్టేక్ కూడా చేయలేదు. ఈ రోడ్డు చాలా ఖరాబ్ ఉంటది, అయినా గానీ రాజశేఖర్ ఎట్లా తీసుకొచ్చాడంటే స్లోగా ఒక చిన్న బేబీని మోస్తున్నట్టుగా తీసుకొని వచ్చాడు. మంచిగా తీసుకొని వచ్చిండు వాళ్ళందరినీ. సో నెక్స్ట్ ఇప్పుడు టార్గెట్ ఏంటంటే కూడా మేము నిద్రపోతాం, మేము ఇద్దరం పడుకుంటాం. మేము ఇద్దరం పడుకున్నప్పుడు వాళ్ళు కనుక మమ్మల్ని డిస్టర్బ్ చేయాలి, కార్ ఎత్తేయాలి, దింపాలి, కానీ సిటీసీ నీట్ గా పోవాలి. లేదంటే వాళ్ళకి సిటీసీ ఇచ్చేస్తాం. అప్ అండ్ డౌన్ ఎత్తేసుడు అది ఏమైనా చేసారు అనుకో, 1-2 సార్లు ఓకే, థర్డ్ టైం క్లోజ్. నో, ఫస్ట్ వార్నింగ్ లెటర్ ఇస్తా, సెకండ్ టైం సిటీసీ ఇస్తా, మళ్ళీ అదే చేశారు అనుకోండి ఇంకో సిటీసీ ఇస్తా. ఇక లాస్ట్ టైం ఎక్స్ట్రీమ్ అయిపోయింది అనుకోండి, వాళ్ళ ముగ్గురు చూసారా, వాళ్ళ ముగ్గురిని అవుట్ ఆఫ్ ది కార్ నుంచి ఎలిమినేట్ చేసేస్తాం. షేడ్స్ ఉన్నాయరా నీలా అబ్బో కమలా సార్. హాయ్ గాయ్స్, ఇప్పుడే లేచా చూడండి. ఇప్పటిదాకా అసలుకి సోయి లేదు వాళ్ళకి. ఎస్పీ అస్లాం సాబ్ ఇగో ఉజైర్ బలోచ్ ఒక రోల్లో ఒకరు పడుకుంటున్నారు. చూద్దాం ఏమైతుందో. ఇంకా వెరీ గుడ్, థ్యాంక్ యూ సార్. అలా బ్యాక్ సైడ్కి వెళ్ళిపోడు సార్, వెళ్ళింది సార్, బ్యాక్ సైడ్కి వెళ్ళిపోడు. మెట్లు ఉంటాయి సార్, మెట్లు టాపిక్ వెళ్ళిపోడు సార్. చెప్పులు తీసి కాళ్ళు కాలుతాయి, చెప్పులు తీస్తారా? మనలో ఎట్లా వస్తున్నారు ఎప్పుడు ఎట్లా మళ్ళీ చాలు ఎటు చూడండి. వెల్డింగ్ చేసిరా వచ్చాడయ్యా. సరితానా సరితా అది తీసుకో దొరా, ఓయ్ అది తీసుకోని సేఫ్టీ తీసుకోరా. విఐపీ రోల్ బుక్ చేసుకుని ఇవేగానా సీట్లు లేవానా? ఎందుకు లేవు సీట్లు? వస్తాయి. సో గాయ్స్ షిఫ్ట్ చూడండి, మనం లేటెస్ట్ ఉందా అలాగే సో హ్యాపీగా ఎంజాయ్ చేయండి సార్. ఇంటికి వెళ్ళగానే మళ్ళీ రొటీన్ అయిపోయింది. సార్స్ ఏమో ఆఫీస్ ఉంటూ బిజినెస్ ఉంటూ సెల్ ఫోన్ పడుతూ బిజీగా తిరుగుతూ ఉంటారు. ఇక మేడమ్స్ అయితే చెప్పనవసరం లేదు, వంట చేసుకుంటూ టీవీ సీరియల్ చేసుకుంటూ కార్తీక దీపం అనుకుంటూ ఇదే కాలక్షేపం. ఇక యూత్ ఏమో చెప్పనవసరం లేదు, వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వగైరా యాప్స్ ఇదే కాలక్షేపం. మంచి సెట్ చేసుకున్నాం. సో గాయస్ ఇదే చెప్పు ప్రమాదం వస్తున్నావు, సీటీ నచ్చలేనట్టు అందుకనే వస్తుంది. డబల్ మయూరి.
వెరీ గుడ్ యువర్స్ ఓకేనా సో హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఎవరైనా భయపడదు ప్లీజ్ ఓకే నైట్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి గుడ్ నైట్. ఈ గొప్ప సంపలైనటువంటి పాపీ హిల్స్ పాపీ కూడా నేను కూర్చున్నా అడుగుస్తాను మయూరి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అలాగే మనం స్టార్ట్ అయిన ప్లేస్ వచ్చేసి పోలవరం జిల్లా విఆర్పురం మండలం అంటే వరరామచంద్రపురం మండలం వారుల గిరిజన ప్రాంతం అయినటువంటి పోచవరం అనే విలేజ్ అండ్ పోటీ అంటే మన స్టార్ట్ అలాగే మన ఎన్నింగ్ విలేజ్ వచ్చేసి ఏలూరు జిల్లా పోలవరం మండలం పాపికొండ లెండింగ్ విలేజ్ అయినటువంటి సిరిని పాక అనే విలేజ్ వరకు సో గైస్ ఇదే పాపికొండలు మళ్ళీ చెప్తారు గుర్తుంచుకోండి సార్ పోలవరం జిల్లా విఆర్పురం మండలం అంటే వరరామచంద్రపురం మండలం వారుల గిరిజన ప్రాంతం అయినటువంటి పోచవరం అనే పెద్ద అందరూ కలిసి గట్టిగా జై శ్రీరామ్ అని చెప్పారు సార్ మరి ఎవరైతే చెప్పలేదో వాళ్ళకి మధ్యలోకి పప్పు తెప్పిస్తారండి పర్ఫెక్ట్ ఇంకా బోర్డులో బొగ్గు ఫేమస్ అండి ఆల్ ఫేమస్ రెడీగా ఉండాలి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ థ్యాంక్ యూ సార్ అది గురించి మనకి వెళ్ళే కొద్ది లోతు ఎక్కువగా ఉంటుంది అందరికి ఓకేనా సో మనకి వెళ్ళేటప్పుడు 30 కిలోమీటర్స్ రోడ్స్ ఎట్లుంటాయి గాయస్ టోటల్ గా 60 కిలోమీటర్స్ యొక్క అఖండ గౌతమి గోదావరి మన సీటు సాయంత్రం 4 ఈ టూర్ వన్ స్టాప్ వచ్చేసి టైం వన్ స్టాప్ షర్ట్ పెట్టుకోండి మీది కాదు సార్ సార్ పెట్టుకోండి మీరు కూడా పట్టుకోండి మీరు పట్టండి ఇది పట్టుకోండి మీరు గట్టిగా చెప్పండి కదా అరే చూడప్ప సిద్ధప్ప నేను సింహం అంటాడు అది గడ్డం తీసుకోలేదు నువ్వు తీసుకోగలవు అంతే కదా అశేషమైన మనుష్యుడి ప్రాణ సంరక్షకుడిగా ప్రాణ త్యాగానికి రాజమాత శివగామి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.
ఓకే ప్రమోద్ గారు ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్. సార్ ఏం చేస్తున్నారు? పోలీస్ అండి. గట్టిగా చప్పట్లు కొట్టారండి. ఎలాగ ఎక్కిపోయారు కాబట్టి నేను ఎక్కిపోయారు. ఓకే అలాగే సార్ ఏం లేదు సార్ ఈ టూర్స్ ఆ టైంలో ఈ టూర్స్ కాకుండా మీ ఫ్రెండ్స్ సపరేట్ బ్యాంకాక్, ఊటీ, గోవా, మలేషియా అక్కడ కోరితే అందరం తీసుకోవటం. ఓకే అంటే కోరుకుంటా చార్మినార్, పెద్దపురం, ఇసుకే తిరిగారట. ఇసుకేది గదాపురం మొత్తం. ఓకే అలాగే ఏం లేదండి, ఎలాగో పాపికొండలు వచ్చారు కాబట్టి పాపికొండ మసాలా ఉంటుందండి. సరదాగా నవ్విద్దాం ఇచ్చేయలేదు. లేదు మేము చేస్తాం. మా ఊరు పని చేయండి. చెప్పండి అంట డిపార్ట్మెంట్ కాబట్టి అలాగే సార్ గారికి పాపికొండ మసాలా అడుగుతుందండి. ఎలా ఉంటుందో మీరు అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టారు కదా. ఏం జరిగింది? థ్యాంక్ యూ. ఏంటి ఏదో జరిగింది? ఏం జరిగింది? గట్టిగా చప్పట్లు కొట్టారు మా బాబు గారికి, డిపార్ట్మెంట్ గారికి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మసాజ్ నచ్చిందా? థ్యాంక్ యూ సార్. లంచ్ కంప్లీట్ చేసుకోవచ్చు సార్. కంప్లీట్ చేసుకున్న వాళ్ళు బోర్డు పైకి వెళ్ళండి. మనకి డస్ట్బిన్స్ బ్యాక్ సైడ్ గా ఉంటాయండి. సింక్ పక్కనే డస్ట్బిన్స్ ఉంటాయి. భోజనం కంప్లీట్ అయిన తర్వాత చూడండి ఎలా ఉంది మొత్తం. ఏమో చెట్టు చూడండి ఎలా ఉందో. ఈ చెట్టు కూడా ఫోటో దిగితే పెళ్లి అవుతుందంట తప్పున. పెళ్లి నా కారు ఇది ఒక టెంపుల్ ఉంటుంది అనమాట. ఆ టెంపుల్ ఎక్కిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోవాలి. 20 minutes టైం ఇచ్చారు. అది లాస్ట్ మన బోర్డు. ఏందని ఇక్కడ ఫోన్ సిగ్నల్ మొత్తం గాయస్. ఇక్కడ సిగ్నల్స్ ఉండవు ఎందుకంటే మొత్తం అడవి మధ్యలో ఉంటది పాపికొండలు అనేది. సో అడవి మధ్యలో గుడి ఇది, శివాలయం. బోటింగ్ దగ్గర ఆపి ఒక 20 minutes టైం ఇస్తారు శివుని దర్శనం చేసుకోవడానికి. ఇక్కడ నుంచి మళ్ళీ పాపికొండలు ఇంకా కొంచెం 1/2 hour వెళ్ళాలి. చూస్తారనమాట. శివుని గుడి అన్న ఇప్పుడు. శివుని గుడి ఇది రామకృష్ణ మునివాటం. సో ఈ వాటర్ అనేది మొత్తం గోదావరి నది నుంచి వచ్చే వాటర్. సో ఇవే వాటర్ వెళ్ళి మళ్ళీ అక్కడ బోగతా వాటర్ ఫాల్స్ లో కలుస్తాయి. బోగతా వాటర్ ఫాల్స్ కూడా ఇవే వాటర్ అనమాట. సో అక్కడ బోగతా వాటర్ ఫాల్స్ కి వెళ్ళి కూడా మనం స్నానం చేసుకోవచ్చు. కానీ చాలా దూరం అది. గుడి చాలా పవర్ఫుల్ అంట కదా. అవును. వివేకానందకి నెక్స్ట్ ఇయర్ పెళ్లి అవుతుంది ఈ గుడికి వచ్చినందుకు. అంతే గైస్. అందరు ఎందుకు కట్టుకుంటారు అన్న కాళ్ళు?
మంచి వాటర్ గోదావరి 3 నదులు కలుస్తాయి ఒకటేసారి. ఏమేమి నదులు చెప్పువారు? తుంగభద్ర, కృష్ణ, గోదావరి. తుంగభద్ర, కృష్ణ, గోదావరి. సోషల్ స్టడీస్ కదా. అందం ఎక్కువ అనమాట, ఎక్కువ మాట్లాడాడు. వాటర్ చాలా ప్యూర్ ఉంటది, అందుకని చెప్పి వాళ్ళందరూ చూడండి 20 నిమిషాలు అని చెప్తే ఒక్కరు పోయి ½ అన్ అవర్ అని ఒక్కరు బయట రాట్లా. అంత ఇక్కడ నుంచి అక్కడ చూడు, ఇక్కడ నుంచి అక్కడికి ఎక్కుతున్నారు వాళ్ళు. అందరు మన సిప్పోలే కదా, అందరం మళ్ళీ మన వాళ్ళు వచ్చేదాకా మనం వెయిట్ చేయాలి. అందరినీ అంత ఫాస్ట్ కాదు కదా బాయ్, కొన్నిట్లో ఫాస్ట్ ఉండాలి బాయ్. కమాన్ అరుణ్, ఇంత స్లో. ఇక్కడ సిగ్నల్స్ ఉండవు కదా, సో మీరు ఎట్లా సర్వే అవుతా అంటే ఎట్లా ఉంటారు సిగ్నల్స్ లేకుండా ఫోన్ లో? అంటే ఫోన్స్ లేకుండా ఏం చేస్తావు? నీకు టైం పాస్ అవుతుందా? ఏం చేస్తావు రోజంతా చెప్పు. ఈ షాప్ అమ్మటం కాకుండా ఇంకేం చేస్తావు? ఆడుకుంటా. ఫోన్ లేకుండా ఆడుకుంటారా? నైస్. మా హైదరాబాద్ లో అయితే ఫోన్ లో 1 గంట సేపు ఉండకపోతేనే పిచ్చి పిచ్చి అయిపోతుంది. మేమే ఇప్పుడు సిగ్నల్స్ రాకపోతే మాకు ప్రాబ్లం అవుతుంది. అదే మీరు చిన్నవాళ్ళు ఇంకా ఇలా ఉంటున్నారు అని చెప్పి యూట్యూబ్ లో వస్తుంది. ఇది ఛానల్ పేరు చెప్తాం. ఏం పేరు నీ పేరు? శివాలయం కాడండి, శివ పేరు పెట్టుకోవాలి. గుడ్ బాయ్. శివాలయం కాడండి, శివ పేరు పెట్టుకోవాలి. గుడ్ బాయ్. బాయ్ బాయ్. సార్ ఎస్పీ సార్ అయినా పోలీస్ సార్. మాట్లాడాలంటే 30 కిలోమీటర్లు వచ్చారు కదా. విఆర్పురం నుండి కూనవరం అక్కడ దాకా వెళ్తాం. సోమవారం మీరు ఉండేది ఎక్కడ? ఉండేది ఇక్కడ పైన. అయితే వారానికి ఒకసారి వెళ్తాం బయటకి, సరుకులు అయితే తెచ్చుకోవటానికి. సోమవారం అప్పుడు వెళ్ళినప్పుడు మీ చుట్టాల వాళ్ళతో ఇంకా అదే వారానికి ఒక్కసారి, ఇంకా మళ్ళీ ఇంకా మాట్లాడేది ఉండదు. చెప్పాలన్నా బయటకు వెళ్ళాలి. సో వారానికి ఒకసారి వెళ్తారు, ఇంకా డైలీ ఏమి వెళ్ళారు. ఇంకా కరెంట్ ఎట్లా వస్తుంది? కరెంట్ అంటే ఏం లేదు. ఇక్కడ ఫ్రిడ్జ్ లో అయితే జనరేటర్ పెడతాము. మామూలు ఇంట్లో అయితే జనరేటర్ కైనా కానీ అది డీజిల్ డీజిల్ అక్కడ నుంచి విఆర్పురం నుంచి తెచ్చుకుంటాం. మామూలు ఇంట్లోకి అయితే అవి డీజిల్. ఇప్పుడు పెద్ద బోట్లు వస్తున్నాయి దాంట్లో, లేకపోతే మీరు ఏమైనా చిన్న బోట్లు ఉంటాయి, చిన్నవి. దేవరాలో ఉంటాయి చూసిన చిన్న బోట్లు. ఉప్పెన సినిమాలో ఉన్నాయి అలాంటి బోట్లు. అయితే ఒక 10 మంది అట్లా బయటకు వెళ్ళాలంటే ఒక 10 మంది ఇలా కూడి డీజిల్ ఒక 1000 రూపాయలు డీజిల్ పోసుకొని మీరే ఇక్కడ అందరూ కలిసి అనుకొని వెళ్తారు ఒకటేసారి? అనుకొని వెళ్తాం. హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఒక 5 ఒక 10 మంది ఇప్పుడు దానికి వెళ్ళాలైనా 1000 రూపాయలు ఉంటాయి, కానీ అది కూడా కదలదు. డీజిల్ అప్ అండ్ డౌన్ 1000 రూపాయలు అవుతుంది. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ దీని గురించి ఏం పట్టించుకోలేదా? ఎలా అంటే ఇది ముంపులో ఉంది కదా, పోలవరం ముంపులో ఉంది. ఇది ముంపు. ఆల్రెడీ ఇల్లులు వాళ్ళు స్థలాలు చూపించి ఇల్లులు బయట కడుతున్నారు. అవి అయిపోతే వచ్చే 2027 కల్లా కంప్లీట్ అయితే అందరం అటు వెళ్ళిపోతాం బయటకి. అప్పుడు మళ్ళీ ఇక్కడ ఈ ప్లేస్ మునిగిపోయింది. అదంతా మునిగిపోయిందండి. ప్రాజెక్ట్ వాటర్ ఉంటుంది కదా, అందులో మునిగిపోయి ఏరియా మొత్తం పోలవరం ముంపుతా ఉంటుంది. మీ పేరా అండి? జయలక్ష్మి. గవర్నమెంట్ నుంచి మన సపోర్ట్ దొరుకుతుందా? కాంగ్రెస్ గవర్నమెంట్ కదా టీడీపీ. ఇది అందరికి ఎందుకు వస్తుందా? చంద్రబాబు నాయుడు బర్త్డే ఉన్నది. అయితే మా ఊళ్ళో కూడా ఉంది ఉపాధి హామీ అని, వృద్ధాప్య పెన్షన్ అవన్నీ ఇస్తారు నెలకు ఒకసారి. రేషన్ బియ్యం తీసుకోవాలన్నా భద్రాచలం లేదు. ఇక్కడ 30 కిలో మీరు బోట్ ఎక్కారు కదా, బోట్ పాయింట్ అవతల కోయిదాని అవతలకి వెళ్ళి తీసుకోవాలి. సో ప్రమోదన వాళ్ళ కొడుకు అంట, ఫ్యూచర్ కొడుకు. చెప్పండి పేరేంది? చెప్పండి. సో మననే మొత్తం యాక్టివిటీ బోట్ లో చేయించాడు. అన్న పేరు బాలు. బాలు అన్న చాలా బాగా ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు. చాలా మస్తు. నీకు చాలా ఫ్యూచర్ ఉందన్న, నువ్వు ట్రై చేయి. నీకు చాలా ఫ్యూచర్ ఉందన్న, నువ్వు ట్రై చేయి. నీలో శక్తి ఉన్నది.
దాన్ని పదును పెడితే ఫలితం ఉన్నది మంచి రోజు రేపే ఇప్పుడు ఎందులో ఏందది శ్రీదేవి డ్రామా కంపెనీ జబర్దస్త్ చూసిన అందులో ట్రై చేసి కంపల్సరీ వస్తుంది అన్న. ఇంకో మన డిపార్ట్మెంట్ సార్ ఉంది కదా, సార్ నెంబర్ ఇస్తాము. ఇతని ద్వారా కూడా మీకు ఇంకా ముందుకెళ్ళడానికి మేము హెల్ప్ చేస్తాం. ఓకేనా? డెఫినెట్లీ మా సార్ ఆయన ఎస్పీ సార్, హైదరాబాద్ బ్రాంచ్. థ్యాంక్ యూ. సో గైస్ ఇక్కడ ఫుడ్ కూడా పెట్టారు షిప్ లోనే. రమా పులిహోర, పప్పు, ఆలు ఫ్రై, వైట్ రైస్, స్వీట్, వంకాయ కర్రీ, మనం అప్పందులు పిలుస్తున్నాము. ఏసీ ఏసీ కూడా ఉంది, చల్లగా ఉంది ఏసీ. చల్ల ఇప్పుడైతే మనం తినేసేద్దాం. సో గైస్ వివేకానంద వాళ్ళ దగ్గర పనిచేస్తాడు. పాతకొండలు వస్తున్నాయి గురువు గారు, అందరూ గవర్నమెంట్ చేయండి. ఒక 5 నిమిషాలు కంగారు ఏమి లేదు, అవసరమైతే రిటర్న్ అయినా వచ్చేటప్పుడు చూడొచ్చు. గవర్నమెంట్ చేయండి, కడుపు నుండి భోజనం కూడా చేయండి. వెళ్ళి యూటర్న్ తీసుకొని బ్యాక్ సైడ్ ఎక్కడ ఆగేది లేదు. సో ఫస్ట్ గవర్నమెంట్ చేసిన కెమెరాస్ అన్ని కూడా రెడీగా ఆన్ చేసుకొని బంధించుకోవడానికి సిద్ధంగా ఉండండి. మనకి కనిపిస్తుంది ఈ కొదరైన ప్లేస్. ఈ టూరిజం లోనే నైట్ స్టే బెస్ట్ ప్లేస్ కేర్ ఆఫ్ మద్రాస్ గా పిలిచేవారండి దీన్ని. సో దీనికి అంత ఫేమస్ చేస్తారు. యాక్చువల్ మరి ఇంత ఫేమస్ అవడానికి కారణం ఏంటంటే పక్కనే మనకి ఒక చిన్న వాగు, పైనుంచి కొండల మీద చూస్తున్నటువంటి వాగు, పక్కనే నేచర్, పక్కనే గోదావరి, దాని పక్కనే ఒక చిన్న బీచ్ లాగా ఇసుక హైలాండ్. సో అంత బాగున్న ప్లేస్. ఇప్పుడు ఇక్కడ స్టేయింగ్ ఎవరు కూడా చేయట్లేదు, ఆ రీసార్ట్స్ కూడా అన్ని తీసేశారు. సో ఎందుకంటే వీళ్ళు యాక్చువల్లీ ఇక్కడ సో పర్మిషన్ తెచ్చుకోలేకపోయారండి ఈ యొక్క స్టేయింగ్ నడిపించేవారు. సో 2 ప్లేసెస్ ఉన్నాయి సార్ ఈ టూరిజం లో. ఇప్పుడు ఒకటే నడుస్తుంది సిరివాక. బాయ్ చెప్తున్నారు హరితపాటి వారు అందరికి తిన్నారా లక్ష్మి గౌతమ సార్. ఎగ్జాక్ట్ గా 30 నిమిషాలు ప్రయాణం ఉంటుంది సార్, అంతకంటే ఎక్కువైతే ప్రయాణం చేయండి సార్. చాలా ఇరుకైన ప్రాంతం అని చెప్తుంటారండి పాపికొండలు. సో అది మీకు లైవ్ లో కనిపిస్తుంది చూడండి. ఫ్రంట్ చూస్తే మనకి కనిపించే దృశ్యం అది. సో మన ఫ్రంట్ ఎలా కనిపిస్తుంది సార్, ఒక నేషనల్ హైవే. ఈ గోదావరి నది మీరు భద్రాచలం దగ్గర చూస్తే 3 కిలోమీటర్స్, రాజమండ్రి దగ్గర చూస్తే 5 కిలోమీటర్లు. సో అలాగే మనం ఎక్కడ చూసినా 1 కిలోమీటర్ పైనే ఉంటుందండి ఒక ప్రాంతం గోదావరి డిస్టెన్స్. కానీ ఈ పాపికొండ వచ్చేసరికి చాలా ఇరుకైన ప్రాంతం సార్. సో ఒక నేషనల్ హైవే అంత మాత్రం మనకి వే ఉంటుంది చివరి వరకు కూడా, పాపికొండ చివరి వరకు కూడా. మరి డెప్త్ వచ్చేసి ఎంత ఉంటుందంటే మన స్టార్టింగ్ ప్లేస్ గా డెప్త్ 50 అడుగులో చెప్పుకున్నాం. మరి వచ్చేసి 1 నుంచి 400 అడుగుల లోతు ఉంటుందండి. చాలా లోతైన ప్రాంతం, హెవీ డెప్త్ ఉంటుందండి ఈ పాపికొండలో. మీకు ఎవరికైనా డౌట్ గా ఉంటే కొలుచుకోవచ్చు. ఆధార్ కార్డు ఇచ్చారు కదా, ఇన్సూరెన్స్ ఉందా మీకు? ఇంతకి ఇన్సూరెన్స్ ఉంటే దిగొస్తుంది పర్లేదు, అది మీకు క్లెయిమ్ చేస్తారు, మీ వాళ్ళకి ఇస్తాను. ఓకే బా, పక్కన జమినీ బోర్డు వారికి కూడా బాయ్ చెప్పండి. బాయ్. బ్యూటిఫుల్. అలాగా ఎంజాయ్ చేస్తున్నారు ప్రతి ఒక్క గెస్ట్లు కూడా. అలాగే మన బోర్డు లో వెళ్తుంటే సెంటర్ చూస్తుంటే ప్లాట్ నంబర్ 1, 3, 4. పిల్లల్ని గట్టిగా పట్టుకోండి సార్, చాలా లోతైన ప్రాంతం ఇది. 400 అడుగులు లేకుంటుందండి. ఫొటోస్ వీడియోస్ తీసుకోవడమే కాదు, కాస్త పిల్లల్ని కూడా చూసుకుంటూ ఫొటోస్ వీడియోస్ దిగండి. ఓకేనా? చాలా లోతైన ప్రాంతం. అలాగే మీ సెల్ ఫోన్ Love at first sight.